మా సబ్స్క్రైబర్స్ అందరికీ శుభోదయం. ఈ రోజుల్లో పెన్సిల్ చెక్కడం చాలా ఈజీ. ఈ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా టకరక షార్ప్నర్ చెక్కేస్తూ ఉంటారు. కానీ ఫోటోగ్రఫీలో పెన్సిల్ చెక్కడం అనేది చాలా కష్టం. పెన్సిల్ చెక్కడం అనేది నాకు 1 సంవత్సరం పట్టింది. పెన్సిల్ని మా ఫోటోగ్రఫీ గురువు గారికి నచ్చేలాగా చెక్కడం నేను నేర్చుకుంటానికి 1 సంవత్సరం పట్టింది. దాని గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. 1980sలో అప్సరా హెచ్బి అనే పెన్సిల్ వాడేవాళ్ళం మేము. ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఉపయోగించే పెన్సిల్ కనీసం 2 నుంచి 3 అంగుళాలు చెక్కాలి. షార్ప్నర్తో చెక్కడం కుదరదు, పెన్సిల్ బ్లేడ్తోనే చెక్కాలి. 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఈజీగా అయిపోయింది పెన్సిల్ చెక్కి. మళ్ళీ నాళ్ళకి పెన్సిల్ చెక్కుతున్నా. చాలా జాగ్రత్తగా చెక్కాలి పెన్సిల్, లేకపోతే ముళ్ళు విరిగిపోయే అవకాశం. ముళ్ళు విరిగిందంటే మళ్ళీ మొదలుకు వచ్చాడు. చూసారు కదా, పెన్సిల్ మినిమం 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ చెక్కాలి. నేను ఒక 1.5 ఇంచ్ చెక్కాను. మీరు మామూలుగా మీకు చూపిస్తాకి. ఇలా చెక్కిన తర్వాత ఈ పెన్సిల్ని చివర బాగా స్మూత్గా షార్ప్గా రావాలి. తల వెంట్రుక వాసిలో తల వెంట్రుక కొన ఎలా ఉంటుందో అంతకంటే షార్ప్గా స్మూత్గా రావాలి. అది ఎలాగో చూపిస్తాను. గరుక్కైతం బాగా స్మూత్గా ఉండే గరుక్కైతం, దీనికి సపోర్ట్గా ఒక చెక్క ముక్క పెట్టేవాళ్ళం. ఇప్పుడు దీన్ని స్మూత్గా చేసుకుంటూ రావాలి. చాలా టెక్నికల్గా దీన్ని సూట్ చేయాలి, లేకపోతే ముళ్ళు ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరు చూడండి ఎంత పాయింట్ వచ్చిందో. మామూలుగా రూల్ ప్రకారం అయితే ఆ పాయింట్ మా గురుగారు ఒప్పినవారు కాదు, ఇంకా సన్నగా రావాలనేవారు. అయితే ప్రస్తుతం ఏంటంటే 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ప్రాక్టీస్ లేక ఇంతవరకు తీసుకొచ్చాం. మామూలుగా జనరల్గా ఇలా చెక్కడానికే పెన్సిల్ ముళ్ళు ఇరిగిపోద్ది, మళ్ళీ మొదలెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా. ఇదిగోండి, కనపడుతుంది కదండి ఎంత షార్ప్గా ఉందో. ఇంత షార్ప్గా పెన్సిల్ చెక్కున్న తర్వాత మళ్ళీ ఇది ఇరిగిపోద్దామని భయం. పెన్సిల్ మొత్తం చెక్కాక ఈ ముళ్ళుకి ఒక కవర్ ఒకటి కావాలి, ఇలా టోపీ ఒకటి తయారు చేసేవాళ్ళు. అందుకని దీనికి ఒక క్యాప్ తయారు చేసాం కదండి, ఆ క్యాప్ దీని పెట్టేవాడు. ఇప్పుడు ఈ పెన్సిల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఈ పెన్సిల్ తోటి టచింగ్ ఫినిషింగ్ చేయాలి. అది నేర్పేవారు. ఎలా నేర్చుకున్నామో నేను చెప్తాను. చెక్కాం కదండి, ఈ పెన్సిల్ చెక్కిన రజను బొటనవేలుకి వేసుకోవాలి. ఈ బొటనవేలుకి వేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ మీద వేలుముద్ర వేయాలి. ఈ వైట్ పేపర్ మీద వేలుముద్ర వేయాలి. వేలుముద్ర వేసాక ఇందులో లైన్స్ ఉంటాయండి, గీతల్లాగా. ఆ గీతలు మనకి కనపడకుండా ఒకటే ముద్రలాగా ఉండేలాగా మనం టచింగ్ చేయాలన్నమాట. చూపిస్తుంది. ఈ వేలుముద్రకి వైట్ గీతలు ఉంటాయండి, బాగా క్లియర్గా చూస్తే కనపడుతూ ఉంటాయి. ఆ వైట్వన్నీ కూడా కలపాలి. కలిపి ఈ వేలుముద్ర అచ్చం బొటనవేలు ఎలా ఉంటుందో అలా తయారు చేయాలి. అలా తయారు చేసి వెళ్ళి గురుగారికి చూపించేవాళ్ళం. గురుగారు అంతా చూసి పెద్ద షార్ప్గా లేదు, బాగాలేదు అని చెప్పి ఆ పెన్సిల్ అన్నీ పక్కన వాడేవాడు. మళ్ళీ మామూలే పెన్సిల్ చెక్కుకోవడం, మళ్ళీ షార్ప్గా చెక్కుకోవడం, వేలు ముద్ర వేయడం, ప్రాక్టీస్. ఇలాగా రోజుకి కనీసం 2-3 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. ఈ పెన్సిల్ మామూలుగా అయితే ఇంకా 2-3
2 అంగుళాల దాకా చెక్కాలి. ప్రస్తుతం ఏంటంటే ప్రాక్టీస్ లేదు కదండి, 20 ఏళ్ళు అయిపోయింది కదా, అందుకని 1 అంగుళంన్నర మటుకు చెక్కానమాట. చెక్కి ఆ షార్ప్ ప్రెస్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట. చాలా సూదిగా ఉంటుంది, వెంట్రుక వాసిగా ఉంటుంది. ఇవి పూర్వం నెగిటివ్లు, 12 ఫోటోలు వచ్చే నెగిటివ్లు. 120 నెగిటివ్ ఉంటుంది, 120. ఇది 2B సైజ్, అంటే రీకాపీ. ఫోటోని బట్టి ఫోటో తీయాలంటే ఫీల్డ్ కెమెరా, ముసు కెమెరా ఉండేది, దాంతో తీసేవారు. రీకాపీ ఇది. ఆ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత బాగా మనం అందులో ఎక్స్పర్ట్ అయ్యాక ఈ నెగిటివ్ మీద టచింగ్ నేర్పేవారు. ఆ నెగిటివ్ టచ్ చేయాలంటే ఈ నెగిటివ్కి ఒకవైపు మెరుస్తూ ఉంటుందండి, ఒకవైపు మామూలుగా ఉంటుంది. ఈ మామూలుగా ఉన్న వైపు మీడియం అని ఒక లిక్విడ్ ఉండేది. ఆ లిక్విడ్ని చాలా స్మూత్గా ఒక చిన్న క్లాత్ తోటి ఇలా రాసేవాళ్ళం. రాసిన తర్వాత రాస్తే కానీ టచింగ్ ఎక్కదు, దీన్ని టచింగ్ చేసేవాళ్ళం. అది ఎలాగో చూపిస్తాను. ఆ హోల్ దగ్గర ఈ నెగిటివ్ పెట్టేవాళ్ళం, పెట్టి బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ ఫోకస్ చేస్తే నెగిటివ్ క్లియర్గా కనపడేది. అప్పుడు ఆ నెగిటివ్ని పెన్సిల్తో టచింగ్ చేసేవాళ్ళం. ఇదిగోండి, హోల్లోంచి మనకు లైటింగ్ కనపడుతుంది, అక్కడ ఆ లైటింగ్లోంచి నెగిటివ్ కనపడుతుంది. అప్పుడు ఇలా టచింగ్ చేసేవాళ్ళు. ఈ టచింగ్ ఏంటంటే ముఖం మీద మచ్చలున్నా, లేకపోతే ఇప్పుడు జబర్దస్త్ శాంతి స్వరూప్ ఉన్నాడు సొట్టబొక్కలు, ఎవరైనా ఉన్నా మొత్తం టచ్ చేసేవాడు. మొత్తం ఫేస్ అంతా కూడా రౌండ్ ఫేస్ కింద వచ్చేది, అసలు చిన్న మచ్చ లేకుండా మొత్తం టచింగ్ చేసేవాడు. ఈ పెన్సిల్తో టచ్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువగా టచ్ చేస్తే ప్రింట్లో వైట్ ఎక్కువ వచ్చేస్తుంది, అంతవరకు తెల్ల మచ్చ వచ్చేస్తుంది. అందుకని చాలా లైట్గా, చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఆ మచ్చలు ఉన్న చోటే టచింగ్ చేసుకుంటూ రావాలి, జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. అయిన తర్వాత దీనికి రెండో వైపు స్మూత్గా ఉంటుందండి. మనకి వాటర్ కూడా దాని మీద పడితే అది కొంచెం వాటర్ తీసుకుంటుంది. అటువైపున ఏం చేయాలంటే సన్నపాటి బ్రష్ ఉండేది, రెడ్ ఇంకు కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ రెడ్ వాటర్ని ఫేస్కి ఎక్కడైతే బ్లాక్ ఎక్కువగా ఉందో అక్కడ టచ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. రెడ్ ఇంకు ఎక్కడ టచ్ అయితే అక్కడ వైట్ వస్తుంది, స్మూత్గా వస్తుంది. అందుకని ఎక్కడైతే బ్లాక్ ఉందని మనకు అనుమానంగా ఉందో అక్కడంతా రెడ్ ఇంకు ఎక్కువ తక్కువ లేకుండా, ఎక్కువ రెడ్ ఉండకూడదు, తక్కువ రెడ్ ఉండకూడదు, మొత్తం అంతా ఫేసు జాగ్రత్తగా. మళ్ళీ హెయిర్కి కానీ మీసాలకు కానీ ఆ రెడ్ ఇంక్ తగలకూడదు. తగిలిందనుకోండి మీసాలు వైట్ వచ్చేస్తాయి. అందుకని ఆ మీసాలకు కానీ కనుబొమ్మలకు కానీ హెయిర్కి కానీ టచ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ కంఠం వరకు రెడ్ టచ్ చేసుకుంటూ వస్తాం. వచ్చిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు డ్రైలో పెడితే డ్రై అవుతుంది. తర్వాత ఆ నెగిటివ్ డార్క్ రూమ్లోకి ప్రింటింగ్ వెళ్తుంది. ఈ నెగిటివ్లు టచింగ్ చేయడానికి స్పెషలిస్టులు ఉండేవారు. 1980sలో స్పెషలిస్టులు ఉండేవారు. వాళ్ళు ఒక నెగిటివ్ టచ్ చేసినందుకు ₹2 అలా తీసుకునేవారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక 4-5 స్టూడియోలు ఎవరు కాకేస్తే వాళ్ళకి వెళ్ళి ఇంచుమించు ఒక 5-6 నెగిటివ్లు మొత్తానికి టచింగ్ చేసి ఓ ₹10 సంపాదించుకుని వెళ్ళేవారు ఇంటికి. వాళ్ళకంత ప్రత్యేకత ఉండేది. మరి ₹10 సంపాదిస్తే ఏ మూలకని మీకు అనుమానం వస్తుందండి. అప్పట్లో మేము పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 9 వరకు కూడా స్టూడియోలో పనిచేస్తే మాకు జీతం ₹10. అదిగోండి, అప్పట్లో మా జీతం 50 పైసలు. మరి దీంతో పోల్చుకుంటే వాళ్ళకి ₹10 సంపాదన అంటే బాగా ఎక్కువే. ఆ మొట్టమొదటి సంపాదన రోజుకి ₹10 అని గర్వంగా చెప్పుకుంటాకి ఇప్పటికి కూడా ఈ 50 పైసలు బిళ్ళలు ఇంచుమించు నా దగ్గర ఒక 50-100 ఉంటాయి. క్యాష్ పెట్లు జాగ్రత్త చేసుకున్నాయి, ఇప్పటికీ కూడా నా దగ్గర ఉన్నాయి.
ఇప్పటి వరకు పెన్సిల్ చాలా స్మూత్గా వెంట్రుక వాచ్లో చెక్కడం, ఈ నెగిటివ్ని టచింగ్ చేయడం, రెడ్ కలర్తో షార్ప్గా చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నెగిటివ్ డార్క్ రూమ్లోకి వెళ్ళి ఎలా ప్రింట్ చేస్తారనేది చూద్దాం. మనం టచింగ్ చేసిన నెగిటివ్, పెన్సిల్ టచింగ్, రెడ్డింగ్తో టచింగ్ అన్నీ అయిపోయి డ్రై అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు దీంతో ప్రింట్ చేయడం ఎలాగో చూపిస్తా. ఇది ప్రింటరు, దీని లోపల కూడా ఒక బల్బు ఉంటుంది, దీంట్లో లెన్సులు ఉంటాయి, కింద కూడా ఒక లెన్స్ ఉంది. ఈ క్యారియర్లో నెగిటివ్ని పెట్టిన తర్వాత ఇందులో ఉన్న బల్బు వల్ల ఈ లెన్స్లోంచి కిందకి మనకి నెగిటివ్ కనపడుతుంది. చూపిస్తాను చూడండి. వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, బాగా ఏజ్డ్. వాళ్ళ నెగిటివ్ని ఇప్పుడు ఎన్లార్జర్లో పెట్టి మీకు ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది కొద్దిగా మసగ్గా కనపడుతుందండి, ఎందుకంటే మనకి ఇది డార్క్లో మనం వేయాలి కాబట్టి. మాకైతే బాగానే కనపడుతుంది, వీడియోలోకి వచ్చేకల్లా కొంచెం మసగ్గా కనపడుతుంది. ఎక్కడైతే ఈ లైటింగ్ షేడ్ పడిందో అక్కడ మనం పేపరు పెట్టాలన్నమాట. ప్రస్తుతం 4x6 పేపర్ పెట్టాం. కరెక్ట్గా ఆ ఇద్దరు కూర్చుంది ఎక్కడున్నారో అక్కడ పెట్టాం. ఈ ఎన్లార్జర్లో లైట్ ఆర్పేసి మనం కౌంట్ చెప్తాం. నెగిటివ్ని బట్టి 1 to 10 ఎంతవరకైనా కౌంట్ చెప్పచ్చు, నెగిటివ్ డెప్త్ని బట్టి. ఇందులో నెగిటివ్ పెట్టి క్లియర్ చేసుకుని కింద పేపర్ పెట్టిన తర్వాత కొద్దిగా ఎర్ర లైట్ ఉంటుంది, రెడ్ లైట్ తక్కువ కాంతితోటి. ఆ కాంతిలో మనం ఈ ఎన్లార్జర్లో లైట్ వేసుకుని కౌంట్ చెప్పాలి. చెప్పి 1 to 5 లేదా 6 చెప్పి లైట్ ఆపేసుకోవాలి. 1 నుంచి 5 కానీ 6 కానీ కౌంట్ చెప్తే ఈ పేపర్ మీద అది ప్రింట్ అవుతుంది, మనకు కనపడదు, ప్రింట్ అవుతుంది. తర్వాత ఈ పేపర్ని కెమికల్లో వేస్తే మనకు ఫోటో వస్తుంది. ఈ డిష్లో మనం కెమికల్ వేసుకున్నాం. ఆ కెమికల్ ఆల్రెడీ తయారు చేసుకుంది. మెటాలు, సోడియం సల్ఫైడు, కార్బోనేటు, బ్రోమైడు అన్నీ తూకం ప్రకారం కలుపుకున్న కెమికల్. దాంట్లో మనం ఇందాక ప్రింట్ చేసిన ఈ పేపర్ వేయాలి. అందులో ఈ పేపరు ఈ కెమికల్లో కొద్దిగా ఇలా తిప్పుతూ ఉంటే ఇంచుమించు 1 నిమిషానికి మనకి ఫోటో వస్తుంది. ఈ ఫోటోని మళ్ళీ వేరే కెమికల్లో హైపోలో వేసుకోవాలి. స్టాండర్డ్ అవ్వాలంటే హైపోలో వేసుకోవాలి. హైపోలో మినిమం 5 minutes అయినా అందులో మనం ఉంచాలి. ఉంచితే అది స్టాండర్డ్గా ఉంటుంది. హైపోలో అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్లో వాష్ చేసి మనం ఫోటోని ఆరబెట్టుకుంటే కస్టమర్కి ఫోటో ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. (1980s) ఒక ఫోటో తయారవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఫోటో తయారవుతుంది. అది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఫోటోలు మటుకు అప్పట్లో చాలా తక్కువ. ఈ ఫోటోగ్రఫీ అంతా కూడా 1980s జరిగింది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదండి. డిజిటల్ కెమెరాతో తీయడం, సిస్టంలోకి పెట్టడం, ప్రింట్ చేయడం, ఇచ్చేయడం. వితిన్ మినిట్స్, ఒక 2-3 నిమిషాల్లో ఇచ్చేస్తున్నారు. అప్పట్లో ఈ ఫోటో తీసి నెగిటివ్ టచ్ చేసి అవన్నీ చేసి ఇవ్వడానికి అర్జెంట్ అయితే ఒక రోజు టైం పెట్టేవాళ్ళు. బాగా అర్జెంట్ అంటే ఒక రోజు, లేకపోతే 4-5 రోజుల్లో ఇచ్చేవాళ్ళు. ఈ పాస్పోర్ట్స్ అప్పట్లో అర్జెంట్ అని ఎవరు అడిగేవారు కాదు, రేరు. ఎవరో ఒకళ్ళిద్దరు మాకు అర్జెంట్ అంటే 1 గంటలో కావాలంటే ఇంకా టచింగ్లు లేవు, ఏమీ లేవు.
డార్క్ రూమ్లోకి వెళ్ళి ఫిల్మ్ డెవలప్ చేయడం, ఆ తడి నెగిటివ్తోనే ప్రింట్ వేసేయడం, వాళ్ళకి ఇచ్చేయడం, అది కూడా అప్పుడప్పుడు జరిగి ఉండేది. ఇది 1980sలోనే ఒక ఫోటో తయారవడానికి మొత్తం ఒక ఫోటోగ్రాఫరు ఎంత కష్టపడేవాడో మీకు ఈవేళ చూపించారు. థ్యాంక్ యూ.